హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు సమ్మర్ స్పెషల్ అయిన కమ్మనైన పెసరపప్పు చారు సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఏ విధంగా తయారు చేయాలో చేసి చూపిస్తానండి. ఈ పప్పు చారు సమ్మర్లో తింటే చాలా మంచిది. దానికోసం ముందుగా పెసరపప్పును మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఈ పప్పును కుక్కర్లో వేయనవసరం లేదండి. మామూలుగా ఉడకబెట్టుకున్న త్వరగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన పప్పులో ఒక గరిటె కానీ పప్పు గుత్తి కానీ పెట్టి బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఎందుకంటే పప్పు ఎంత మెత్తగా ఉంటే పప్పు చారు అంత టేస్టీగా ఉంటుందన్నమాట. తర్వాత దీనికోసం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసి నీళ్లు పోసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పప్పు చారుకి కావలసిన కూరగాయలు 2 బెండకాయలు, 1 టమోటా, 4 పచ్చిమిర్చి, చిన్న సైజు ఆనియను, 2 వంకాయలు కోసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పప్పును తీసుకుని ఇందాక మనం చింతపండు నానబెట్టాం కదండి, ఆ చింతపండు బాగా పిసుక్కుని ఈ పప్పులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న చింతపండు రసంలో పప్పు బాగా కలిసేటట్టు గరిటెతో కానీ లేదంటే చేతితో కానీ పప్పు నీళ్లు బాగా కలిసేటట్టు మెత్తగా పిసుక్కోవాలి. ఇలా బాగా మనం చేతితో అంటే నీటిలో మొత్తం పప్పు అంతా కలిసిపోతుంది. అందుకే బాగా మెత్తగా ఉడకాలన్నమాట. ఎంత మెత్తగా ఉడికితే పప్పుచారు అంత టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా మెత్తగా కలుపుకున్న తర్వాత మన గరిటెతో అయినా కలుపుకోవచ్చండి, కానీ చేతితో కలుపుకుంటే బాగా కలుస్తుంది. తర్వాత ఇందాక మనం కోసి పెట్టుకున్న ముక్కలని ఇందులో వేసేయాలి. ఇవి విడిగా ఉడికించాల్సిన లేదండి, ఎందుకంటే ఈ పప్పుచారులు ఉడికిపోతాయి. అదే సాంబార్కి అయితే మనం విడిగా ఉడకపెట్టుకోవాలి. అలా అవసరం లేదు. ఇలాగా ఇందులో వేసిన తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసి పసుపు, ఒక 4 టీ స్పూన్లు ఉప్పు కూడా ముందుగా వేసుకోవచ్చు. తర్వాత ఒక 2 స్పూన్లు కారం వేసి ఒక 2 స్పూన్లు కారం వేయాలి. వేసిన తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకొని అన్నీ కూడా కలిసేటట్టు ఒకసారి గరిటెతో కలుపుకొని తర్వాత స్టవ్ పై పెట్టి మరిగించుకోవాలి. ఇలా ఒక 2-3 సార్లు కలుపుకుంటూ పప్పుచారుని మరిగించుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా బెల్లం వేసుకోవాలి. ఎంతో అవసరం లేదండి, కొద్దిగా, అంటే బెల్లం వేస్తే టేస్ట్ వస్తుందన్నమాట. తర్వాత ఇలా మరగబెట్టిన తర్వాత మరిగే దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది కదండి, మరిగేటప్పుడు వేస్తే పప్పుచారు టేస్ట్గా ఉంటుంది. ఇది మరిగే లోపల మనం దీనికి కావాల్సిన పోపు దినుసులు తీసుకుందాం. దానికోసం తాలింపు దినుసులు ఎల్లుల్లిపాయి, కరివేపాకు, 2 ఎండుమిర్చి తీసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో ఈ పోపు దినుసులు వేసుకుని వేపుకోవాలి. ఇలా వేగిన పోపుని ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుందండి. నేను వేయలేదు, కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఈ పోపుని పప్పుచారులో వేసేయాలి. ఇలా వేసిన పప్పుచారు చాలా టేస్టీగా గుమగుమలాడిపోతుందండి. పప్పుచారు చూడండి ఎంత బాగుందో పప్పుచారు. ఈ పప్పుచారుని సమ్మర్లో వేసుకుంటే చాలా మంచిది. ఈ విధంగా మనం పెసరపప్పు చారు చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో తయారు చేసుకోవచ్చు. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదండి, ఎందుకంటే పెసరపప్పు కూడా త్వరగా ఉడికిపోతుంది కాబట్టి చాలా తక్కువ టైంలోనే ఈ పప్పుచారుని ఈజీగా రెడీ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.